హే గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు టైం వచ్చేసి మార్నింగ్ 5:30 అవుతుంది. నాకు వర్క్ లేదు, పాపకి నర్సరీ లేదు. ఎందుకు లేసానంటే తమ్ముళ్ళలో చూశారు కదా. ఆఫ్టర్ సో లాంగ్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ఇండియా. చూడండి లగేజ్ అంతా ప్యాకింగ్ ఎట్లా అయిపోతుందో. ఇంకొక 2 డేస్లో ఇండియా వెళ్ళిపోతా. ఐఎమ్ సో ఎక్సైటెడ్. అసలు నిద్ర కూడా పట్టట్లేదు 3-4 డేస్ నుంచి. ఇది మాది అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్. మేము ముందు నుంచి అస్సలు అనుకోలేదు. లైక్ 4 డేస్ బ్యాక్ అనుకున్నాము, ఫిక్స్ అయినాము ఇండియా వెళ్ళాలి అని. అప్పటికప్పుడు టికెట్స్ బుక్ చేసుకున్నాము. వినో ప్రైజెస్ ఎక్కువ పడుతున్నాయి అప్పటికప్పుడు చేసుకుంటాను కూడా, కానీ ఇంకా మెంటల్గా ఫిక్స్ అయిపోయినాము వెళ్దాము అని. వెళ్ళి పాప బర్త్డే అయిపోయినాక వద్దాము అనుకున్నాము. వీఆర్ ప్యాకింగ్ నౌ. అదైతే చాలా అంటే చాలా హ్యాపీ ఉంది, మాటలు కూడా రావట్లేదు. ఇంకా ఆల్మోస్ట్ పాపది లగేజ్ ప్యాకింగ్ అయిపోయింది, నాది కూడా అటు ఇటు అయిపోయింది. ఇంకా చిన్న చిన్నగా అవి ఇవి పెట్టే ఉన్నాయి, సురేష్ ఉన్నాయి కొన్ని. ఈరోజు నర్సరీకి వెళ్ళి, పాప లాస్ట్ డే ఆఫ్ నర్సరీ అండ్ షీ మిస్ ద నర్సరీ అయినో. ఇంకా నర్సరీకి వెళ్ళేసేసి సెండ్ ఆఫ్ గుడ్ బై చెప్పేసేసి వచ్చేద్దాం. అందుకని ఇక కొంచెం ఎర్లీగా లేసాను. తర్వాత అయితే అందరు స్టాఫ్ బిజీగా ఉంటారు. ఇప్పుడు మార్నింగ్ వెళ్ళాను అనుకో, వాళ్ళకి పిల్లలు ఎవరు రారు కాబట్టి స్టాఫ్ అంతా బిజీగా ఉండరు. సో ఐ కెన్ గో నౌ అండ్ ఐ కెన్ టాక్ విత్ దెమ్ ఫర్ సమ్ టైమ్. యా, you got something from your nursery. Let me open it. From Walker Street Nursery. Patkochga. To Ranhita, best of luck to you and your family for this move. We are so grateful to have been so lovely to have you here with us. So long. I don't know, అర్థమైతలే. We will miss you so much, Rani. Rani, lots of love, your friends and your teachers. నీ కాలేనా చిట్టలు ఇది, మీ ఫ్రెండ్స్ వా? ఓకే we miss you. All the best, love all your friends. 17 Walker Street. Fingers. It's so cute. He got some చిట్టడానికి కింది అన్నం పంపించరే బ్రో. సుచి అండ్ సురేష్. రే నా స్పెల్లింగ్ తప్పు రాసిరురా. థ్యాంక్ యూ to Suchi and Suresh. Thank you for letting one of part of Ranhita's. I am so grateful that I got to experience all over her sisters with her. Okay, all her first with her. Thank you. Best of luck on your move home. Rani was my first small baby here at early days and I will never ever forget her. Oh, Anna, by the way, the cookies of yours, Ranhitas have a while to go before then. lots of flower. Erina, okay. లేదు ఏమన్నా నర్సరీ నుంచి కుకీస్ మన కోసం. స్కై బ్యాగ్స్. లగేజ్ ప్యాకింగ్ అయిపోతుంది, చేసేస్తున్నా, స్టార్ట్ చేసా అంతే. అస్సలు ప్యాక్ చేస్తుంటే తల తిరుగుతుంది. ఇండియాకి పోవడం ఏందో కానీ ప్యాక్ చేసుకోవాలంటే పిచ్చిలేస్తుంది, వద్దురా బాబాయ్ అనిపిస్తుంది. అండ్ దట్టు పాప స్టఫ్ పెట్టుకోవడానికి చాలా అంటే చాలా కష్టంగా ఉంది. తనకున్న బట్టలు ఇందులో ఉన్నాయన్నీ తనవే. అసలు ఇవన్నీ నేను సార్ట్అవుట్ చేయాలి. అవన్నీ తీసుకుపోవడానికి కాదు, నేను ఎక్స్ట్రా ఉన్నాయని చెప్పేసి అవన్నీ దాంట్లో పెట్టి నేను స్టోర్ చేసిన బట్టలు అవి. సో ఇప్పుడు అవన్నీ నేను మళ్ళీ ఏ వేసుకుంటుందో, ఏ వేసుకోదో, ఏవి సరిపోతాయో ఇవన్నీ చూసి సార్ట్అవుట్ చేసి పెట్టుకోవాలి.
ఇవన్నీ చూస్తుంటే ఎన్ని బట్టలు తనకి సరిపోనివి, లైక్ ఇప్పుడు అవసరం లేదు అని ఎన్ని ఉన్నాయని అంటే అన్నీ ఉన్నాయి. నేను బట్టలు సర్దుతుంటే నా పక్కన కూర్చొని నేను కూడా సర్దుతా మమ్మీ అని ఎట్లా చూస్తుందో చూడండి, అబ్జర్వ్ చేయండి. కెమెరామ్యాన్ ఇద్దరు జూమ్ కరో అన్నట్లు నన్ను చూపియండి అంటుంది. చూడండి ఎంత ముద్దుగా కూర్చుందో. అంటే హెల్ప్ చేస్తుంది అనుకోండి, అలా పెట్టినవి బయటికి తీసేయడము, అందులో వచ్చి కూర్చోవడము, ఇలా హెల్ప్ చేస్తుంది పాపం, ఏమనకూడదు. వాట్ యూ సీ. మధ్యలో మళ్ళీ ఆమెకి కడల్స్, ప్యాంపరింగ్, నన్ను పని చేసుకోనియకుండా, ఇంకా నాకు ఇవన్నీ చేసుకుంటుంటే హెల్ప్ చేయడానికి నాకు తెలిసిన అక్క అండ్ వాళ్ళ బాబు ఇద్దరు వచ్చారనమాట. సో పిల్లలు ఇద్దరు ఒక పక్క హెల్ప్ చేస్తున్నారు మేము సర్దుకుంటుంటే. అక్క కూడా అసలు బట్టలు చూసి ఏందిరా ఈ బట్టలు అని అంటుంది. ఏది వేసుకుంటుంది అని ఒకటే అడిగి తీసి పెట్టాల్సి వస్తుంది. నా కూతురు అయితే నర్సరీకి వెళ్తున్నా కానీ పిల్లలతోని అంటే చూడంగానే వాళ్ళతో అసలు మింగిల్ అవ్వలేదు. ఇంకొకటి అక్క కొడుకు కూడా లైక్ వాడికి బుడ్డదాని చేతిలో ఏం కనిపించద్దు, ఏది కనిపిస్తే అది లాక్కుంటాడు. మనకి అదే ఎక్స్పెషల్లీ తన చేతిలో ఏది ఉంటే అదే కావాలి. ఈవెన్ దో వాడి చేతులు 2 ఫుల్ ఉన్నా సరే వాడికి మాత్రం దాని చేతులు ఉన్నది కావాల్సిందే. నేను స్టిల్ ఇప్పటికీ బట్టలే సర్దుకుంటూ కూర్చున్నా. స్టార్ట్ చేసి కూడా 2 గంటలు అయిపోతుంది. మధ్యలో చూడండి వాడు ఎంత ముద్దులు పెడుతుండో. నా పని మొత్తం ఇలా స్ట్రెస్ రిలీఫ్ చేసేస్తుండు అడగంగానే కిస్ పెట్టుకుంటూ. హీఈస్ సో క్యూట్. వాడు ఇంత బుడ్డదాని ఏజ్లో ఉన్నప్పుడు నేను వాడిని చూసా. వాడు యూకేకి వచ్చిండు. మళ్ళీ ఇప్పుడు బుడ్డది వాడే ఆ ఏజ్లో బుడ్డది వెళ్ళిపోతుంది. ఇద్దరు బాగా ఆడుకుంటారు అనుకున్నా, బట్ ఇప్పుడు ఇద్దరు డివైడ్ అయిపోతున్నారు. వాడు రీసెంట్గానే ఇండియా నుంచి వచ్చిండు మళ్ళీ ట్రిప్కి వెళ్ళి. సో ఈ బాక్స్ ఫుల్ ఆఫ్ తను యూస్ చేయనివి, లిటరలీ తను యూస్ చేయనివి అండ్ కొంచెం చిన్నగా అయినవి డొనేషన్కి ఏమన్నా ఇద్దామని చెప్పేసి అక్కడ పెట్టేశాను. ఎట్లా అవుతుందో చూడండి. బట్టలు ఎన్ని బట్టలు వేస్ట్ చేస్తున్నావు. పెట్టుకుందామా, ఇచ్చేద్దామా, డొనేషన్కి ఇచ్చేద్దామా. బట్టలు ప్యాకింగ్ అంటే ప్యాకింగ్ కాదు, అదొక చెత్త. బాబోయ్ ఇల్లు అయితే ఇల్లు లాగా లేదు, ఒక గార్బేజ్ ఉన్నట్టుంది, ఒక ఫిష్ మార్కెట్ ఉన్నట్టుంది. ఇంకా మధ్యలో కొంచెం షాపింగ్. మేము అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ ఇది, అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ ఇది. ఇంట్లో కూడా ఎవ్వరికి తెలియదు, అందరికీ సర్ప్రైజ్. ఆ వీడియో మీరు మళ్ళీ చూసేయండి, మీకు చాలా నచ్చుతుంది అనుకుంటున్నా. బికాస్ దిస్ ఈజ్ ఎ బిగ్ సర్ప్రైజ్ టు ఆల్ ఆఫ్ దెమ్. ఫస్ట్ టైం రణహితని యూజ్ చేస్తున్నారు కాబట్టి. ఇంకా ఇప్పుడు కొంచెం షాపింగ్ చేసేది ఉంది. సో షాపింగ్కి వెళ్తున్నాం. బాబాకి షూస్ తీసుకుంటావా నువ్వు? మాకు యాక్చువల్లీ లగేజ్ సరిపోవట్లేదు. ఇంకా లగేజ్ ఏవి పెట్టాలి, ఏవి తీయాలి, కొన్ని పెట్టి మళ్ళీ లగేజ్ ఎక్కువ అవుతుంది, అవసరం లేదని మళ్ళీ తీసి మళ్ళీ పెట్టి అస్సలు బాబు ఎంత తలకాయన వస్తుందంటే లగేజ్కి అంత తలకాయన వస్తుంది. యాజ్ ఐ సెడ్ ఇన్ ద స్టార్టింగ్ ఆఫ్ ద వీడియో, మేము మళ్ళీ ఇక్కడ ఉంటామో ఉండమో తెలియదు కాబట్టి మొత్తం ప్యాక్ చేసేస్తున్నా. లైక్ ఇంట్లో ఉన్న స్టఫ్, మా లైక్ నాట్ గ్రాసరీస్, మాకు కావాల్సిన మా దగ్గర ఉన్న మా బట్టలైనా కానీ ఇక్కడ వదిలేసేటివి, ఇంకేమన్నా ఉన్నా కానీ మావన్నీ ఇట్లా కార్డ్బోర్డ్స్లో పెట్టేసేసి ప్యాక్ చేసేసి ఇక్కడ స్టోర్ రూమ్ కానీ లైక్ మా ఫ్రెండ్స్ స్టోర్ రూమ్స్లో, మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఉన్న స్టోర్ రూమ్స్లో కానీ పెట్టేసి వెళ్దాం అనుకుంటున్నాము. అండ్ ఇవేమో రణహితకి నేను స్నాక్స్ మిల్క్ తీసుకున్నా.
ఫ్లైట్లో ఏడుస్తే కూడా ఇవ్వచ్చు. అండ్ పాలు ఇంకా నేను పౌడర్ తీసుకొని అవంతా కష్టం కదా, సో అందుకని చెప్పేసి డైరెక్ట్ మిల్క్ ఫార్ములా మిల్క్ బాటిల్స్వి తీసుకున్నా, విచ్ ఈస్ బెస్ట్. తొందరగా తీసి బాటిల్లో పోసి ఇవ్వచ్చు. పౌడర్ హాట్ వాటర్ అయితే నేను హాట్ వాటర్ బాటిల్లో పోసుకోవాలి, మిక్స్ చేయాలి. నా బిడ్డ అంతవరకు ఆగదు. సమ్టైమ్స్ షీల్ క్రై, ఇచ్చేదాకా ఉండలేదు. అందుకని చెప్పేసి ఇదైతే బెస్ట్ అని ఇట్లా తీసుకున్నాం. ఇంకా అన్నీ ఆమెవైతే బ్యాక్లో ప్యాక్ చేసుకున్నాము. ఈ మిల్క్ ఫుడ్ అనేవి పాపకి ఫ్లైట్స్లో అలా ఉన్నాయి. నార్మల్గా లిక్విడ్ కంటెంట్ ఫుడ్స్ ఏవి ఫ్లైట్లో అలా ఉండవు, బట్ పాపవి ఏవైనా కానీ అలా ఉంటాయి. మీరు ఎవరైనా తీసుకోవాలని అనుకుంటే యూ గైస్ కెన్ గో ఫర్ ఇట్. ఆలోచించాల్సిన అవసరం లేదు. పాపవి ప్రతి ఒక్క ప్రోడక్ట్ అనేది అలా ఉంటుంది. ఓన్లీ కమింగ్ టు ఫుడ్ అండ్ మిల్క్, క్రీమ్స్ ఇవన్నీ మాత్రం క్యాబిన్ బ్యాగ్లో అలా ఉండవు మళ్ళీ. సో యాక్చువల్లీ దిస్ ఈస్ థర్డ్ డే ఆఫ్ అవర్ ప్యాకింగ్. థర్డ్ డేనో ఫోర్త్ డేనో గుర్తులేదు. రేపు ఫ్లైట్ అనగా ఈరోజు చేస్తున్న ప్యాకింగ్ ఇది. మేము ఇండియాకి వెళ్దాం అనుకున్న కాడి నుంచి మేము ప్యాక్ చేస్తూనే ఉన్నాం. అది అవుతూనే ఉంది. ఇంకా లాస్ట్ డే కూడా అక్క వాళ్ళు వచ్చారు, అక్క బాబు వచ్చారు. మళ్ళీ ఇంకా తను వెళ్ళిపోతుంది కదా పాప, మళ్ళీ తను వచ్చే వరకు తనని మిస్ అవుతామని చెప్పేసి, అండ్ ప్యాకింగ్ కూడా పాపతో నాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి హెల్ప్ చేయడానికి వచ్చింది అక్క. అండ్ నా ఫ్రెండ్స్ వచ్చారు ఇద్దరు, వాళ్ళు ఫుడ్ తీసుకొని వచ్చారు మాకు. లైక్ నైట్ ఇంకా చూడ్డానికి వచ్చారు వాళ్ళు కూడా. పాప మేము కూడా వెళ్తున్నామని చెప్పేసి ఫుడ్ పట్టుకొని వచ్చారు. అండ్ ఫైనల్లీ ఎండ్ ఆఫ్ ద డే ప్యాకింగ్ డన్. రేపు ఫ్లైట్ అనగా ఈరోజు 12కి ప్యాకింగ్ అయిపోయింది. బాబోయ్, ప్యాక్ చేసుకునేసరికి సరిపోయింది. ఈ కార్డ్బోర్డ్స్లో పెట్టినవన్నీ వచ్చేసి ఎక్కడన్నా మూవ్ చేయడానికి. సో వెరీ హ్యాపీ అండ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ మై ఫ్యామిలీ యాజ్ వెల్. సో సాడ్, నేను ఈ లగేజ్ అంతా ప్యాక్ చేస్తున్నా. లైక్ మేము నెక్స్ట్ వచ్చేసరికి ఇంట్లో ఉంటామో ఉండమో తెలీదు, వేరే ఇంటికి షిఫ్ట్ అవుతాం అన్నట్లుగా ఉన్నాము. సో లగేజ్ అంతా ప్యాక్ చేస్తుంటే దట్ మేక్ మీ సో సాడ్. ఎందుకంటే నాకు ఇంట్లో చాలా చాలా మెమొరీస్ ఉన్నాయి, చాలా అంటే చాలా. మేము యూకే వచ్చిన దగ్గర నుంచి ఇదే ఇంట్లో ఉంటూ, అండ్ పాప ఇక్కడే, నేను ప్రెగ్నెంట్ అవ్వడం ఇక్కడే, పాప పుట్టడం ఇక్కడే, తను 10 months ఇక్కడే పెరిగి, వీ హ్యావ్ లాట్ ఆఫ్ మెమొరీస్. యా, అందుకే చాలా బాధ అవుతుంది. పాపతోని ట్రావెల్ అంటే చాలా కష్టం. ఎంత లగేజ్ ప్యాక్ చేసుకోవాలంటే, డూ యు నో వాట్ ఐ మీన్? లైక్ ఏ బ్యాగ్లో ఏ స్టఫ్ ఉండాలి, ఎక్కడ ఏది ఉండాలి, రేపు ట్రావెల్ చేసేటప్పుడు ఏమి ఉండాలి, మన యాపీస్ కానీ, మన ఫుడ్ కానీ, ఫ్లైట్లో పాలు కానీ, తను టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు, ల్యాండ్ అయ్యేటప్పుడు భయపడకుండా ఉండడానికి. ఓ మై గుడ్నెస్, ఇవన్నీ పెట్టుకోవడము. ఇంకొకటి ఒక టెన్షన్, ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ ఎలా ఉంటుందో ఏమో, మంచిగా ఉంటుందో విసిగిస్తుందో, లాట్ ఆఫ్ థింగ్స్ టు థింక్. ఓకే, ఒక ఎక్స్పీరియన్స్, ఏదైనా కానీ ఒక ఎక్స్పీరియన్స్. ఇదంతా ఉంది. రేపు మార్నింగ్ ఫ్లైట్. ఐఎమ్ సో ఎక్సైటెడ్. చాలా అంటే చాలా భయంగా కూడా ఉంది, బట్ లెట్స్ సీ. సండే నైట్ 2కి ల్యాండ్ అవుతాం ఏమో. ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాగా ఉంది ఆఫ్టర్ 2 years. అండ్ ఐ కాంట్ సే ఓకే, ఇప్పటి నుంచి నా వ్లాగ్స్లో ఇండియన్ సిరీస్ వస్తుంటాయి, చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, మీ లవ్ నా మీద చూపించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ అనదర్ వీడియో, like the reaction of our family. Yeah.